హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మండే మార్నింగ్ టిఫిన్ ఫ్రెండ్స్. చూడండి, మా ఇంట్లో టిఫిన్ గుంటు పొంగనాలు, పల్లెల చట్నీ. గుంటు పొంగనాలు దోశ బ్యాటరీ ఫ్రెండ్స్. మేము వేరే ఏమి మిక్సీ పట్టే పని ఏం లేదు. దోశ పిండి ఉంటుంది కదా, ఆల్రెడీ మనము 2 రోజులకు సరిపడా అంతా మిక్సీకి పట్టుకొని పెట్టుకుంటాం కదా. రోజు దోశ తినాలంటే చిరాకు అనిపిస్తుంది. అందుకే ఈరోజు మేము పొద్దున్న టిఫిన్కి గుంటు పొంగనాలు వేస్తున్నాం ఫ్రెండ్స్. ఏం లేదు ఫ్రెండ్స్, గుంటు పొంగనాలకి ఉత్తు గుంటు పొంగనాలు వేసుకుంటే టేస్ట్గా ఉండు అని నేను కొంచెం ఆయిల్ వేసుకుని, దాని జీలకర్ర వేసుకుని, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర సన్నగా తరుక్కున్నాను ఫ్రెండ్స్. అదంతా బాగా కొంచెం 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని బాగా వేయించుకొని, దోశ పిండి ఉంటుంది కదా ఫ్రెండ్స్, దాంట్లోకి యాడ్ చేసుకొని కలుపుకోండి అంతే. ఇప్పుడు పల్లెల చట్నీ ఫ్రెండ్స్. పల్లెల చట్నీకి కావాల్సిన పల్లెలు మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంతే చూసుకోండి. పల్లెలు ఎప్పుడే వేయించినాను. పచ్చిమిర్చి మీరు స్పైసీ ఎంత కావాలో చూసుకుని అంత వేసుకోండి. పచ్చిమిర్చి 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని బాగా పచ్చిమిర్చి వేయించుకోండి ఫ్రెండ్స్. వేయించుకుంటే పచ్చివాసన పోతుంది. ఇప్పుడు తీసేద్దాం ఆ పచ్చిమిర్చి. వేరే ప్లేట్లకు తీస్తే మళ్ళీ మాడిపోతుంది. ఇప్పుడు టమాటాలు 3-4 టమాటాలు యాడ్ చేసుకోండి. టమాటాలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని. ఎంత బాగుంటుంది ఫ్రెండ్స్, టేస్టీగా బాగుంటుంది. కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకుని ఒక 3-4 వెల్లుల్లి వేసుకోండి ఫ్రెండ్స్. వెల్లుల్లి, కరివేపాకు, కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అది ఫ్రై చేసుకోండి. ఒక 2 నిమిషాలు అట్లా ఫ్రై చేసుకుంటే అది కూడా మగ్గిపోతుంది. కాబట్టి మనకి పచ్చి స్మెల్ ఉండదు అనమాట. ఇప్పుడు వేయించిన పచ్చిమిర్చి, టమాటాలు వేయించినాం కాబట్టి దాంట్లోకి వేసుకుంటే 2 మగ్గిపోతాయి. కొంచెంసేపు ఒక 2 నిమిషాలు అట్లా మూత పెట్టి తీస్తే చూడండి బాగా మగ్గిపోయింది. ఇప్పుడు గ్యాస్ కట్టేసి పల్లెలు వేసుకొని, పచ్చిమిర్చి, టమాటో వేసుకొని అప్పుడు కొంచెం వేసుకుంటాం సాల్ట్ కాబట్టి ఇప్పుడు సరిపడా వేసుకొని చూడండి ఇట్లా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోండి. బాగుంటుంది. కొంచెం గరగరుకుంటేనే బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు చట్నీకి పోపు పెట్టుకుందాం ఫ్రెండ్స్. చూడండి 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. 2 స్పూన్లు కొంచెము ఆవాలు వేసుకున్నాను. జీలకర్ర, ఒక 2 ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని బాగా పోపు చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు చట్నీ ఆల్రెడీ రెడీ అయింది కదా, దాంట్లోకి పోపు వేసినాను. దాంట్లో ఎంత బాగుందో మీరు కూడా చేసుకుని ట్రై చేయండి ఫ్రెండ్స్. బాగుంటుంది. ఎప్పుడు దోశ వేసుకుని బోర్ అనిపిస్తుంది, ఇడ్లీ దోశ అని. ఇట్లా చేసుకుంటే బాగుంటుంది. అది ఆల్రెడీ దొరుకుతుంది. మనవరాళ్ళ ఫ్రెండ్స్. నా కూతురు చాలా అల్లరి ఫ్రెండ్స్, చాలా అల్లరి. మా బుజ్జి తల్లి. కామెంట్ చేయండి ఎలాగుందో. చూడండి, నేను చట్నీకి పోపు పెట్టినాను కదా, అందుకే ఆయమ్మ దగ్గుతుంది. అదే వస్తాను అంటుంది. అస్సలు ఒక్కతనం ఉండదు ఫ్రెండ్స్. అసలు మా పాప ఎట్లుందో కామెంట్ చేయండి. ఇప్పుడు గుండు పొంగనాలు పెంచి పెట్టుకున్నాం కదా, అందులో అప్పుడే పెంచి వేడైపోయింది. ఆయిల్ వేసుకోండి. కొంచెం ఒక స్పూన్లో 3-4 గుంతులు వేసుకుంటే, ఎక్కువ ఆయిల్ వేసుకుంటే బాగుండదు. తగినంత వేసుకోండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మేము దోశ పిండిలకి ఆల్రెడీ పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేయించుకునింది వేసి కలుపుకున్నాం కదా. ఇంకొంచెం బాగా కలుపుకుంటే మిక్స్ అయిపోతుంది దాంట్లో. చూడండి, ఇప్పుడు మీకు ఎంత లావో కావాలో చూసి వేసుకోండి. చిన్నగా వేసుకుంటే పొంగుతాయి కాబట్టి అది బాగా లోపల పిండి వండుకున్నట్లు ఉడికిపోతుంది. అట్లా వేసి మూసండి. మూత మూస్తే జల్దీ కుక్ అవుతుంది. లోపల కూడా పిండి ఉండదు ఫ్రెండ్స్. మీకు తెలిసి ఉంటుంది. ఏమంటే నేను చేసే విధానం మీకు చూపించి చెప్తున్నాను అంతే, వేరే ఏమీ లేదు. మీకు తెలియదని కాదు, నేను చేసే విధానం నీకు చెప్తున్నాను. ఇట్లా ఇంకోసారి ఇప్పుడు
గుంత పొనాలు రివర్స్ చేసినాం కదా, మళ్ళీ రివర్స్ చేసినాక మళ్ళీ మూత మూస్తే అప్పుడు కూడా ఇంకా ఉండింది ఎక్కడ కొంచెం కొంచెం పిండి లాగా ఉండింది కూడా బాగా కుక్ అవుతుంది. చూడండి ఇప్పుడు తీసేద్దాము. ఈ విధంగా చేసుకుంటా ఎక్కడైనా షాప్లో దొరుకుతుంది ఫ్రెండ్స్. గుంత పొనాలు పెనుమంటే ఎక్కడైనా దొరుకుతుంది, చూసి చేసుకోండి ఫ్రెండ్స్. మాకు ఇంకా కామెంట్ చేయండి, చూస్తారు కానీ లైక్ కామెంటు సబ్స్క్రైబర్ చేయరు. ఇట్లా వీడియోలు చేయండి, మాకు ఇంట్రెస్ట్ ఉంది అని మాకు చెప్తే మేము చేస్తాం. మాకు రిప్లై లేదు ఎక్కడ కామెంట్, అవును మేము చేస్తాము, మాకు ఇంట్రెస్ట్ కూడా ఉండదు వీడియో చేసేకి. ఎందుకంటే మీరు కామెంట్ చేసి బాగుంది బాగాలేదు అట్లా కాదు ఇట్లా అని ఏదైనా సజెషన్ ఇస్తే మాకు కూడా అవును చూస్తారు కదా, కామెంట్ చేస్తున్నారు కదా అని మాకు కూడా వీడియోస్ చేసి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు ఇట్లా అయినా కదా, ఇప్పుడు తీసేద్దాం. మళ్ళీ ఎక్కువగా ఫ్రై చేసినామంటే అవి మాడిపోతాయి, అందుకే చూసి తీసేసుకున్నాను. టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. మేము 2కి 3కి చాలా బాగా చేసుకుంటాం. ఇది రాయలసీమ కదా మాది, బాగా చూడండి. ఇలా విజయ విఘ్న క్రియేషన్స్కి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉన్నాయో ప్లీజ్ కామెంట్ చేయండి. మీరు మాకి సజెషన్ ఇస్తే వీడియో ఎలాంటివి చేయాలా అని కామెంట్ ద్వారా మీరు చెప్పి చేస్తే మేము అలా కామెంట్